నేను కేదార్ ఇక్కడే ఉన్నాం. యువరాజ్ బయటికి వెళ్ళడం నేను చూడలేదు అత్తయ్య. అంటే ఏంటి? మేము ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా నీకు కనిపించే వెళ్ళాలా? ధాత్రి అలా అనలేదు నిషి, మేం చూడలేదు కదా అంది. మరిప్పుడు పిన్నిని పట్టుకోవడానికి కేదార్తో పాటు హాస్పిటల్కి ఎవరు వెళ్తారు? నువ్వు అత్తయ్య గారు ఎవరో ఒకరు వెళ్ళండి నిషి, నాకింట్లో చాలా పనులున్నాయి. నాకు హాస్పిటల్ అంటే అస్సలు పడదు, నేను వెళ్ళను. కౌశికి వాళ్ళ బాబాయి వెంటనే వచ్చేస్తామన్నారమ్మీ. ఆయన వచ్చినప్పుడు ఆయనకేమన్నా కావాలంటే చూసుకోవడానికి నేను ఇంట్లో ఉండాలి కదమ్మీ. సరేలే వదినా, నేను వెళ్తాను. అత్తయ్య నేను చూసుకుంటాను. పదండి అత్తయ్య గారు. ఆగు ఆగు ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నిన్నే ఒకరు పట్టుకోవాలన్నట్టు శక్తి లేకుండా ఉంటావు. మరి నువ్వు పిన్ని గారిని ఎలా పట్టుకుంటావు? అమ్మి జగదాత్రి, కేదార్తో పాటు నువ్వు కూడా పో. ఆడ ఏమైనా అవసరమున్నా డాక్టర్లతో మాట్లాడాలన్నా నువ్వు ఉంటావు. శ్రీవల్లికి ఏం తెలుస్తుంది? ఇంకా వంట చేయలేదు, ఇంట్లో పనులు చాలానే ఉన్నాయి అత్తయ్య గారు. అవన్నీ శ్రీవల్లి చూసుకుంటుంది కదా. మీరు త్వరగా వెళ్ళండి, పాపం పిన్ని నొప్పితో బాధపడుతున్నారు. వెళ్ళండి. సరే రండి పిన్ని గారు. అబ్బా అమ్మా, పో అమ్మి పో. అమ్మా అమ్మా, నొప్పి అమ్మా, ఈ నొప్పిని తట్టుకోలేకపోతున్నానే. అబ్బా అమ్మా అమ్మా, నొప్పి అమ్మా. కేదార్, కార్తీ, అమ్మా, నన్ను త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. యువరాజ్ ఇంట్లో లేడు. పనుందని బయటికి పోయి ఉండాడు. యువరాజ్ షూస్, కారు అన్ని ఇంటి ముందే ఉన్నాయి. మరి యువరాజ్ ఇంట్లో లేడని చెప్పారేంటి? తల పగిలిపోతుంది. జగదాత్రి, కారు ఎక్కు త్వరగా. అమ్మా అమ్మా, ప్లాన్ సక్సెస్ అమ్మా. జగదాత్రి, కేదార్ అత్తని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు కదా? వెళ్ళిపోయారు యువరాజ్. ఏ డౌట్ రాలేదు కదా? ఎట్టా వస్తుందబ్బోడా? మేమిద్దరం ఈ తూరి మామూలు పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు కదా. ఎస్, అవును యువరాజ్, జగదాత్రి వాళ్ళకి మనం శ్రీవల్లిని పాపారాయుడు బాబాయ్తో పంపించబోతున్నామని కొంచెం కూడా డౌట్ వచ్చే ఛాన్సే లేదు. అమ్మా, ఆ అమ్మి ఆదిలక్ష్మి మాత్రము మేము వెనక నుండి వచ్చి తోసుండామని గొడవ చేయాలని చూసుండాది. ఆమె నోరు కూడా మూయించేసి ఉండాము. సూపర్ అమ్మా. అయితే ఇక మావయ్య రావడమే లేట్. వస్తే ఇంట్లో ఉన్న శ్రీవల్లిని నాన్నకి దూరంగా పంపించేస్తే సగం ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అవును యువరాజ్, ఒకసారి బాబాయ్ గారు ఎక్కడి వరకు వచ్చారో కనుక్కో. చెప్పాలుడు. మావా, ఇంట్లో నుంచి అందరినీ బయటికి పంపించేశాం. మేము ఆ శ్రీవల్లి తప్ప ఇంకెవ్వరూ లేరు. నువ్వు తొందరగా వస్తే ఆ శ్రీవల్లిని తీసుకొని పోవచ్చు. ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తాలుడు. మీ బ్యాగ్ సర్ది రెడీగా పెట్టండి. శనం కూడా ఆలస్యం చేయకుండా తీసుకుని పోతా. సరే మావా. అతయ్య, అంతా ప్లాన్ చేసాం, బానే ఉంది, కానీ శ్రీవల్లి బాబాయ్తో వెళ్ళటానికి ఒప్పుకుంటుందా? ఒప్పుకోకపోతే వదిలిపెడతామా అమ్మి? బలవంతంగానైనా పంపించేమో. ఆ రోజంటే అక్క నాన్న ఉన్నారు కాబట్టి ఊరుకున్నాం నిషి. ఇవాళ అసలే ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇక శ్రీవల్లి ఇల్లు దాటితే మళ్ళీ తిరిగి వచ్చేది కూడా లేదు. శ్రీవల్లి అవునన్నా కాదన్నా ఇవాల్టితో శాశ్వతంగా ఇంటికి దూరం అవుతుంది. శాశ్వతంగా ఇంటికి దూరం అవుతుంది. శాశ్వతంగా ఇంటికి దూరం అవుతుంది. ఏమైంది దాత్రి? దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? నిషి వాళ్ళ గురించి కేదార్.
వాళ్ళేదో ప్లాన్ చేశారేమో అనిపిస్తుంది. ప్లానా? ఏం ప్లాన్ దాత్రి? అదే తెలియట్లేదు, కానీ ఇంట్లో వదిలేదు. నేను బాబాయ్ అర్జెంట్గా ఆఫీస్లో మీటింగ్ ఉండి వెళ్తున్నాం. మన ఇద్దరిని బయటికి పంపించేశారు. అమ్మి జగదాత్రి, కేదార్తో పాటు నువ్వు కూడా పో. ఇంట్లో వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇదంతా కోఇన్సిడెన్స్ కాదు, వాళ్ళ ప్లానింగ్ అనిపిస్తుంది. ఆలోచిస్తుంటే నువ్వు చెప్తుంది కూడా కరెక్టే అనిపిస్తోంది దాత్రి. అసలు వాళ్ళందరూ ఏం ప్లాన్ చేస్తున్నారో కూడా తెలియకుండా వాళ్ళని ఆపడం కష్టం. మనం ఇంట్లో లేకుండా వాళ్ళు ఏం చేయబోతున్నారో తెలుసుకోవడం కుదరదు. ఇప్పుడు మనం అత్తయ్యని హాస్పిటల్కి ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి. అయ్యో దేవుడా, నొప్పి. వేరే ఆప్షన్ లేదు. మరి ఇప్పుడు ఎలా దాత్రి? తెలీదు. మనసంతా అదోలా ఉంది. ఇంట్లో ఏదో జరగబోతుందనిపిస్తుంది. మేము ముచ్చట్లాపి నన్ను త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్తారా? తలనొప్పితో చచ్చేలా ఉన్నా. ఉమ్, సరే అత్తయ్య. ఏంటమ్మా ఇది? శ్రీవల్లి బ్యాగ్ అంతా సర్దేసుండానబ్బోడా. మీ మామ రాగానే ఈ బ్యాగ్తో పాటు అమ్మిని పంపించేయడమే. ఆ రోజు తప్పించుకుని ఉండవు, ఈ రోజు తప్పించుకోలేవమ్మే. ఈడ నుంచి తీసుకునే పోతా. మావా, రామా, మీతో పాటు ఇంకొంతమందిని తీసుకొస్తా అన్నారు కదా, వాళ్ళు రాలేదా? దానికంతా ఏరే సెటప్ చేసి ఉండాలిడు. నేరం నా మీదకు రాకుండా మొత్తం కథ నడిపించబోతాండా. ఈడ నుంచి ఆ అమ్మిని తీసుకుపోతా. మధ్యలో మా మీద రౌడీలు అటాక్ చేసి ఆ అమ్మిని తీసుకుపోయి ఉండారని అందరినీ నమ్మేస్తా. హ్మ్, వాళ్ళు నేను చెప్పిన చోట అమ్మిని వదిలిపెడతారు. శ్రీవల్లిని ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు బాబాయ్ గారు? మా ఊరికైతే తీసుకుని పోవడం లేదమ్మే. ఈడ నుంచి చాలా దూరంగా పంపించేస్తా ఉంటా. మళ్ళా వెనక్కి రావాలన్నా రాలేనంత దూరం పోతుంది. నువ్వు ఆ మాట నవ్వు నాకంతే సాల్నా? ఆ పిల్లతో రోజుకొకసారి సచ్చి బతుకుతా ఉండా. మీ బావకి యాడ నిజం తెలిసిపోతుందోనని ఒకటే టెన్షను. అక్క వాళ్ళు వచ్చేలోపు శ్రీవల్లిని తీసుకుని వెళ్ళిపోండి మావా. బేగి శ్రీవల్లిని పిలసండే. సరే బాబాయ్. శ్రీవల్లి, శ్రీవల్లి! వస్తున్నాను వదినా. ఏం కోడలు పిల్ల, బాగుండవా?